హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అలాగే వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేది ప్రతిదీ మీకు తెలుస్తుంది. ఒక దివ్యాంగులకే కాకుండా అలాగే నార్మల్ పర్సన్స్కైనా, అలాగే చదువుకునే వాళ్ళకైనా, చదువు లేని వాళ్ళకైనా, అలాగే చదువు ఉండి జాబ్ చేస్తున్న వాళ్ళకైనా, జాబ్ కోసం సెర్చ్ చేసే వాళ్ళకైనా అన్ని అప్డేట్స్ అయితే మనం ఇస్తాం. ఇచ్చిన తర్వాత మీరు అవన్నీ తెలుసుకొని మీరు మా దగ్గర అప్లై చేసుకుంటారో, లేకుంటే మీరు ఓన్గా అప్లై చేసుకుంటారో, మీ ఓన్ ల్యాప్టాప్లో చేసుకుంటారో, అలాగే మీరు మొబైల్లో చేసుకుంటారో అది మీ ఇష్టం. డాక్యుమెంట్స్ అలాగే మొత్తం నేనైతే ప్రజెంటేషన్ అయితే వేరే లెవెల్లో ఇస్తా. మీకైతే క్లియర్ గట్టిగా అయితే ఈ 5 ఇన్ఫర్మేషన్ అనేది మన దివ్యాంగుల కోసం అనేసి నేను తీసుకొని వచ్చాను. నేను ఎంతో కష్టపడి, ఎంతో రీసెర్చ్ చేసి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కున్నాను. మీరు డీటెయిల్గా అయితే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నేను ఈ 5 రకాలు మీకు అంటే చాలామంది వచ్చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అన్న నాది ఇంటర్ వరకే అయిపోయింది, కానీ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అని అంటున్నారు. అలాగే కొంతమంది డిగ్రీ చదువుతున్నారు, కానీ నాకు డిగ్రీ లెవెల్లో నాకైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ ఎవరైనా ఇస్తారా అనేసి అడుగుతున్నారు. అలాగే నువ్వు ఎక్కడ తీసుకున్నావు అంటే నేను CCలో తీసుకున్నాను. అట్లా నేనైతే చెప్పాను వాళ్ళకి. వాళ్ళు ఉంటారు కదా, అలాగే గవర్నమెంట్ కూడా మనకి కొత్తగా ఆన్లైన్ కోచింగ్ అనేసి తీసుకుని వచ్చింది. మనం అప్లై చేసుకోవాలి. ఎట్టయితే మనం 3 వీలర్ వెహికల్కి, అలాగే ల్యాప్టాప్లకి, అలాగే మొబైల్ ఫోన్లకి మనం అప్లై చేసుకున్నట్టు ఇది కూడా అప్లై చేసుకోవాలి. అది అప్లై చేసుకోవాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే మనకు క్యాస్ట్, అలాగే మనకాడ ఉండే ఫోటో, డిజబిలిటీ సర్టిఫికేటు అన్నీ అయితే మన దగ్గర ఉండాలి. అలాగే తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, సదరం నెంబరు అన్నీ ఉండాలి, క్లారిటీగా అయితే ఉండాలి. అలాగే తర్వాత వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారని 10th ఇంటరు అన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉండాలి. మళ్ళీ ఫోటో అలాగే అన్నీ ఉండాలి. ఇవన్నీ నాకు వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే మనకు 4 నెంబర్స్, మన సాయి నెట్ ఆన్లైన్ సర్వీస్లో 4 నెంబర్స్ అయితే స్టూడెంట్స్ ఉన్నారు. 4 నెంబర్స్లో మీకైతే ఖచ్చితంగా అయితే చాలా అంటే చాలా అప్డేట్ అయితే తీసుకొని వచ్చాను. ఈ 4 నెంబర్స్లో ఆల్రెడీ ఇద్దరిని పరిచయం చేయించాను కదా, ఇంకా 2 అయితే ట్రైనింగ్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు UDID కార్డు, అలాగే నేను క్యాన్వా ఎడిటింగ్, ఫోటోషాప్ వాళ్ళకి నేర్పించి ఉన్నాను. వాళ్ళకి నేర్చుకుంటున్నారు. ఈ వీక్లో వాళ్ళకి UDID కార్డు అయిపోయింది. UDID కార్డు గురించి మీరు ఎవరైనా చేయించుకోవాలని కూడా చేయించుకోండి. అలాగే తర్వాత వచ్చేసి మనకి ఏపీ గవర్నమెంట్ ఇంకో అప్డేట్ కూడా ఇచ్చింది. అది రెండోది ఏంటంటే, మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉండే వాళ్ళకి కొంతమంది కాడ బస్ పాస్లు లేవు, కొంతమంది దగ్గర బస్ పాస్లు ఉన్నాయి. కొంతమందికి నవంబర్ నుంచి ఇంకా బస్ పాస్ రిలీజ్ చేస్తున్నారని చెప్పారు కదా, దానికోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలంటే, మీ దగ్గర ఉండేది సదరం సర్టిఫికేట్ అన్నా కానీ, లేకుంటే బస్ పాస్ పాతదైనా సరే తీసుకోవాలి. పాతది ఇప్పుడైతే తీసుకోరు. దాని బదులు UDID కార్డు అనేది మర్చెంట్స్ షుడ్ బి అడుగుతున్నారు. తెలంగాణలో అయితే ఆల్రెడీ UDID కార్డు అయితే ఖచ్చితంగా కావాలని అడుగుతున్నారు. UDID కార్డు మర్చెంట్స్ షుడ్ బిగా పెట్టుకోండి. అలాగే తర్వాత UDID కార్డులో మీరు అప్డేట్ చేసుకోవాల్సింది, అందరికీ UDID కార్డు ఉండొచ్చు, దాంట్లోనే KYC అప్డేట్ లేకపోతే మీకైతే ఎలాంటి డీటెయిల్స్ అయితే చూపించదు. మీరు KYC ఖచ్చితంగా చేయించుకోవాలి. మీరు మన స్టూడెంట్స్తో చేయించుకోండి. నేనైనా చేస్తాను. KYC అనేది 100% చేయించుకోవాలి. అది చేయించుకున్న తర్వాతనే మన డీటెయిల్స్ అక్కడ స్టోరింగ్ అయితే మనకు డిజబిలిటీ అనేది వరల్డ్ వైడ్ అయితే తెలుస్తుంది. వరల్డ్ వైడ్లో మీరు ID కార్డ్ అనేది మీకొక్కడికే జనరేట్ అవుతుంది, మీకొక్కడికే ఉంటుంది, మీ డీటెయిల్స్లోనే సింక్ అయి ఉంటుంది. కాబట్టి 100% మీరే చేయించుకోవాలి. UDID కార్డ్కి ఖచ్చితంగా అయితే మీరు KYC అనేది చేయించుకోవాలి. మళ్ళీ తర్వాత కొత్తగా పర్సంటేజ్ పెట్టిన వాళ్ళకి, సరెండర్ చేసిన వాళ్ళకి 90 డేస్ అయితే పడుతుంది. మీకు ఇప్పుడు బ్యాక్లాగ్స్ పోస్టులు పెట్టున్నారు కదా, అది సరెండర్ అవ్వాలంటే ఇంకా టైం పడుతుంది. ఆ లోపల మీకు ఇంకా అది ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి మీరు నో ప్రాబ్లం, అది మీరు అక్కడ మీరు పెట్టచ్చు. పెట్టిన తర్వాత ఇంకా ప్రాసెస్లో ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అది మీకు ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ అయ్యి
మీకు కార్డ్ అనేది జనరేట్ అవ్వడమో లేకుంటే కొత్తగా మీరు పెట్టుకోవడానికి అవకాశమో వస్తుంది. అంతవరకు మీరు వెయిట్ చేసే ఇలాంటి పథకాలు అనేది మిస్ అయిపోతారు కదా. అందుకని నేను చెప్తున్నాను, వాళ్ళని క్లియర్ కట్గా కనుక్కొని మీకు డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను. ఖచ్చితంగా యూడిఐడి కార్డు సరెండర్ చేసినా కూడా మీకు సరెండర్ అవ్వడానికి 90 డేస్ పడుతుంది. 90 డేస్లో మీకు ఏదైనా గవర్నమెంట్ పథకాలు వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చా అంటే 100% చేసుకోవచ్చు. ఎందుకంటే అది ప్రాసెస్లో ఉంది, ఇంకా అప్డేట్ అవ్వలేదు కాబట్టి మీరు చేసుకోవచ్చు. పర్సంటేజ్ కూడా మనకి ఇట్లా చేంజ్ అయింది అని మనకాడ ఉండే ప్రూఫ్స్ అయితే వాళ్ళకి చూపించచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంకా నేను చేసుకోలేదన్నా, ఏమైనా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చేసుకున్న వాళ్ళు చేసుకోండి, లేదనే వాళ్ళు గమ్మంగా ఉండండి. మీకు ఉన్నట్టే చూపించండి. ఇంకా అప్డేట్ చేయించలేదని చెప్పండి, అప్డేట్లో చేపిస్తామా అని చెప్పండి. అదంతా ఏం అడగరు, ఖచ్చితంగా అయితే యూడిఐడి కార్డు అడుగుతారు అంతే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 3-వీలర్ వెహికల్ ఈ వెహికల్కి మనకి మొదటి విడత వచ్చేసి 875 అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. అది ఎప్పుడు మనకి వస్తాయి అంటే మార్చి నెలలో మనకైతే రాబోతున్నాయి. అందరికైతే విడుదల చేస్తున్నామనేసి పేపర్ యాడ్ కూడా పడింది. మీకు పేపర్ యాడ్ అలాగే అన్నీ నేనైతే మన గ్రూప్లో డైలీ పెడతా ఉంటాను కాబట్టి అక్కడ చూసుకోండి. మీకైతే ఖచ్చితంగా అయితే మార్చి నెలలోనే మొదటి విడత అమౌంట్ కూడా రిలీజ్ అయిపోయింది. ఇంకా బండ్లు అనేది కూడా మనకి రేపు నెలలో వస్తున్నాయి. నేను అప్లై చేసిన వాళ్ళకి 25 మెంబర్స్కి అయితే వాళ్ళకి బండ్లు అయితే వస్తున్నాయి. వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే మీకు నేను చెప్పాను కదా, ఇప్పుడు 3 అప్డేట్స్ బస్ పాస్ చెప్పాను, అలాగే తర్వాత వచ్చేసి యూడిఐడి కార్డు గురించి చెప్పాను, మీకు 3-వీలర్ వెహికల్ గురించి చెప్పాను. ఇంకా 4వది ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు బస్ పాస్లు రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి. మనకి అది చేసేటప్పటికి మీరు ఏం చేయాలంటే దీంట్లోనే మీకు బస్ పాస్కి డీటెయిల్స్ అనేసి ఇట్లా రిలీజ్ చేస్తున్నారని తెలుసు కదా. ఫస్ట్ నేను యూడిఐడి కార్డు గురించి చెప్పాను, మళ్ళీ 3-వీలర్ వెహికల్, మళ్ళీ తర్వాత వచ్చేసి యూడిఐడి కార్డు, ఇప్పుడు బస్ పాస్. ఈ బస్ పాస్ కూడా మనకు రేపు నెలలో కూడా శాంక్షన్ అవుతుంది. రేపు నెలలో నుంచి బస్సులు అయితే మనకి 50% ముందు అంతా కట్టించుకునే వాళ్ళు ఇప్పుడు నుంచి ఆ 50% కూడా అవసరం లేకుండా మనకు డైరెక్ట్గా యూడిఐడి కార్డు చూపించేస్తే, లేకుండా మన కాడ ఉండే పాస్ని చూపించినా కూడా మనకైతే రాయితీ అయితే 100% అయితే ఇప్పుడు మహిళలకి ఎట్లా ఇస్తున్నారో అట్లే మనకు కూడా ఇస్తారు. రేపటి నెల నుంచి అయితే ఉగాది నుంచి మనకైతే రాబోతుంది. ఖచ్చితంగా అయితే ఇదంతా పక్కాగా పేపర్ యాడే. ఇదంతా నేనైతే ఎలాంటి జెన్యున్గా కనుక్కోలేదు. పేపర్ యాడ్ మళ్ళీ తర్వాత వచ్చేసి నేను కనుక్కునింది యూడిఐడి కార్డు అప్డేటు. యూడిఐడి కార్డులో కేవైసీ తర్వాత మిగతా డీటెయిల్స్ సరెండర్ చేసిన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అవన్నీ నేను డీటెయిల్స్గా మన కలెక్టరేట్ అక్కడ మనకు డిపార్ట్మెంట్ ఉంది కదా, ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళని కొంతమందిని కాంటాక్ట్ అయ్యి నేనైతే కనుక్కోవడం జరిగింది. ఇంకా మిగతాటన్నీ యాజ్ ఫర్ నీకు నేను చెప్పినట్టు పేపర్ యాడ్లోనే ఇవన్నీ. పేపర్ యాడ్ ఖచ్చితంగా అయితే మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. మళ్ళీ తర్వాత వచ్చేసి మనకి కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన దివ్యాంగుల కోసం అనేసి ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ లెవెల్లో అడ్వాన్స్ లెవెల్లో మనకైతే ఆన్లైన్లోనే కోచింగ్ ఇస్తారు. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు అప్లై చేస్తాము. మా 4 నెంబర్స్లో మీకైతే 100% అయితే హెల్ప్ చేస్తాము. మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6302489459 6302489459. ఈ నెంబర్కి మాత్రమే మీరు మెసేజ్ చేయండి. మా టీంకి నేనైతే షేర్ చేస్తాను. మీరు వచ్చిన క్లయింట్స్ అందరినీ నేను మా టీంకి అయితే షేర్ చేస్తాను. షేర్ చేసిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మీకైతే సర్వీస్ అయితే చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మీకు కొంతమందికి డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అంటున్నారు, కొంతమంది మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కూడా డెఫినెట్గా ఆన్లైన్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకైతే అది అప్లై చేసుకోవాలంటే వెంటనే మన ఛానల్కి వచ్చేసి విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే వచ్చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా నేనైతే షేర్ చేస్తాను.
మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి దయచేసి. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ వెంటనే రావాలంటే నేను సపోర్ట్ చేయాలి, అలాగే మన టీం అంతా ఉండాలి. కాబట్టి మనం నార్మల్ పర్సన్స్కి ఇస్తున్నాము, డిజబిలిటీ పర్సన్స్కి ఇస్తున్నాము, అందరు ఈక్వలే. మన ఛానల్ అంతా అందరు ఈక్వలే. ఎక్కువగా స్పెషల్గా అయితే అప్డేట్స్ వచ్చేది ఏమైనా ఉంటే వెంటనే తెలుసుకుంటాం. వీడియోస్ ఫాస్ట్గా పెడతాం. కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ చూడొద్దండి, మనం చెప్పే కంటెంట్ చూడండి. కంటెంట్ చూస్తేనే మీకు వేరే లెవెల్ అర్థమవుతుంది. అందరికీ అంటే వెనపక్క ఇట్లా ఉంది, గోడ ఉంది, ఇల్లు ఉంది అని మీరు చూసుకున్నారంటే మీకు కంటెంట్ డిస్పోజ్ చేసేటప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే బేస్డ్ ఆన్ కొంతమందికి చదువు ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువు రాలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా మనం చెప్పే వాయిస్ అలాగే బేస్ని బట్టి మనకి కంటెంట్ అయితే నమ్ముతారు. ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి. మన 4 మెంబర్స్ ఉన్నాము, మన వాళ్ళమే అంతా. అందరికీ షేర్ చేయండి. మేము మా సర్వీస్ చేసిన దానికి బయట ఎంత తీసుకుంటున్నారో అంతే తీసుకుంటాము. ట్రస్ట్గా ఉంటాము, అలాగే ఫాస్ట్గా సర్వీస్ చేస్తాము. రీజనబుల్ అమౌంటే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, షేర్ ఆల్ మెంబర్స్, యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో.